జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఓ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఏకంగా గొడవ జరిగింది. గొడవ అంటే మామూలు గొడవ కాదు, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా, ఒకరి చేయి ఒకరు పట్టుకుని లాగేంతలా. అక్కడ జరిగిన కార్యక్రమం ఒకటి, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఎంపీ మల్లు రవి అక్కడికి చేరుకొని టెంకాయ కొట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టెంకాయ కొట్టబోతుంటే నువ్వెవర్రా కొట్టడానికి అన్నట్టుగా మల్లు రవి ఆయనపై పడిపోయి కొబ్బరికాయ లాగేసుకున్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతోంది. అలంపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో వివాదం తలెత్తింది. పైపాడ్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టేందుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రయత్నించాడట. అయితే ప్రోటోకాల్ లేని వ్యక్తులని ఎలా అనుమతిస్తారంటూ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే తీరుతో మల్లు రవి ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే విజయుడు పైన నువ్వెవర్రా అంటూ రెచ్చిపోతూ సదరు ఎంపీ మాట్లాడుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే విజయుడితో ఎంపీ మల్లు రవి తీవ్ర వాగ్వాదాన్ని దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు కూడా. సో విజువల్స్ లో మనం చూస్తున్నాం. సో పైపాడు గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంపీ మల్లు రవి అక్కడికి చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకొని టెంకాయ కొట్టారు. ఆ తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొడుతుండగా ఆయన్ని అసలు నువ్వెవర్రా కొట్టడానికి అని చెప్పినట్టుగా విజయుడు అడ్డుపడుతూ ఉంటే మల్లు రవి కొంత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అటు ఎమ్మెల్యే విజయుడు అండ్ మల్లు రవి మధ్య కొంత తీవ్ర వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. సో లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. ఏకంగా మల్లు రవి ఆ సదరు ఎమ్మెల్యే దగ్గర చేతున్నటువంటి ఆ టెంకాయని లాక్కొని ఎవరు అన్నట్టుగా రెచ్చిపోవడం చూస్తున్న విజువల్స్ లో కొంత హాట్ టాపిక్ గా మారింది సిచ్యువేషన్. ప్రోటోకాల్ పాటించడం లేదా అనే రకంగా అందరూ కూడా ఇప్పుడు కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఈ రకంగా నువ్వు కొబ్బరికాయ కొట్టిస్తావా అంటూ విజయుడు కొంత ఆగ్రహానికి గురైపోయి ఒకరిపై ఒకరు ఈ రకంగా వాగ్వాదం చేసుకోవడం, తోసుకోవడం, తోపులాట కూడా జరిగింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియోలో వాళ్ళ దగ్గర తోసుకుంటున్నారు అనేది. రైట్, ఇదే ఆ వీడియోలో మీరు చూస్తున్నారు. ఆ మెళ్ళలో దండ వేసుకున్న, పూల దండ వేసుకున్న వ్యక్తి ఆయన ఎంపీ మల్లు రవి. సో ఆయన ముందుగా టెంకాయ కొట్టారు. ఆ తర్వాత ఎవరో ఒక మార్కెట్ కమిటీ చైర్పర్సన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్కి ఇచ్చి టెంకాయ కొట్టించేటువంటి ప్రయత్నం చేయగా అసలు ప్రోటోకాల్ లేదన్నట్టుగా ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో తోసుకున్నారు, ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నట్టు కనబడుతుంది విజువల్స్ లో. అయితే సో తోపులాటకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. సో ఆ టెంకాయ పట్టుకొని విజయుడు వద్దని చెప్పి అసలు ఎమ్మెల్యే అడ్డుకుంటుంటే మల్లు రవి ఆ చేతిలో నుంచి ఆ టెంకాయని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య ఒక ప్రోటోకాల్ కు సంబంధించిన అంశం ఇంతటి తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తోసుకునేంతలా, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా ఆ ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఆగ్రహాన్ని చూస్తున్న విజువల్స్ లో. ఒకసారి ఆ విజువల్స్ లో ఎంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉందో అర్థమవుతోంది. సో మా ప్రతినిధి శివాజీ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. శివాజీ, సో ఏం జరిగింది? ఎమ్మెల్యే ఎంపీకి మధ్య ఏకంగా గొడవ జరగడం, అంటే జనరల్ గా మాటల యుద్ధం జరగడం చూస్తూ ఉన్నాం, లేకపోతే కార్యకర్తల మధ్య గొడవ జరగడం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఒకరిపై ఒకరు తోసుకునేంతలా, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా ఒక వాగ్వాదం జరిగింది. అప్డేట్స్ ఏంటి? ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపైన అటు ఎంపీ ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి? అల్లంపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి 15 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన వ్యవహారంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా ఎంపీ మల్లు రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే గత కొద్ది రోజుల్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే రాజకీయం అయితే అక్కడ రగడ కొనసాగుతుంది. అటు మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి సంపత్ కుమార్ పైన కావచ్చు, అటు కాంగ్రెస్ వర్సెస్ ఒకరు కూడా విమర్శ చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్న జరిగినటువంటి ఈ యొక్క వడ్డేపల్లి మున్సిపాలిటీ సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలు తెచ్చినటువంటి సంచులు ఏవైతే ఉన్నాయో సంచులు వెంటనే ఎమ్మెల్యే కొట్టిన తర్వాత ఎంపీ కొట్టాలని చెప్పేసి ప్రోటోకాల్ ప్రకారం కొడుతున్న సందర్భంలోనే ఎంపీ కొట్టిన తర్వాత వెంటనే అక్కడ ఎంపీ కొట్టక ముందుకే మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డన్న అనేటువంటి వ్యక్తి కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే
అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయుడు ఆ కొబ్బరికాయల సంచిని గుంజుకోవడము, మీరు ఎట్లా కొడతావు అని చెప్పేసి ఎమ్మెల్యే విజయుడు అడిగాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇది ఓన్లీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఉన్నటువంటి ప్రోటోకాలే తప్ప కాంగ్రెస్ కి సంబంధించి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ కాదని చెప్పేసి ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఒక రకంగా కూడా నీవెవరు అడ్డుకోనికి అనేటువంటి ఒక మాటలు కూడా ఎంపీ నోటుకుంటా కూడా వచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రోటోకాల్ సంబంధించిన విషయంలో ఎంపీకి ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోటోకాల్ తప్ప ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ కాదు. ఈ యొక్క వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మేము మీతో కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఎంపీ. అయినప్పటికీ కూడా ఈ యొక్క విజయుడు ఇలా చేయడం సరికాదని శివాజీ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. అలా గెట్ బ్యాక్ చేయగానే ఒకసారి మన లైవ్ లో మల్లు రవి గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒక చేత పెద్ద వివాదం అనే చెప్పాలి. రైట్, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో చాలా పెద్ద వివాదం అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య మాటల యుద్ధం సహజం, లేకపోతే కార్యకర్తల మధ్య గొడవలు ఉండడం సహజం. కానీ ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే ఎంపీ మధ్య ఒకరి చేయి ఒకరు పట్టేసుకొని తోసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పని అక్కడ జరిగింది, విజువల్స్ లో కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి ఆయన వివరణ ఇవ్వాలనుకుంటున్నారు, కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. శివాజీ ప్లీజ్ కంటిన్యూ. అంటే గతంలో కూడా ఇటువంటి ఘటన జరిగిన దాఖలాలు ఉన్నాయా? అంటే విజయుడు మహబూబ్ నగర్ జిల్లా లేకపోతే అక్కడ గద్వాల్ జిల్లాకు సంబంధించి ఒకే ఒక్క వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. దాదాపుగా మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో ఈ వివక్షత ఏమైనా కనిపిస్తోందా? ఆయన ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? దీనిపైన ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? అంటే గత కొంతకాలంగా కూడా అల్లర్పూర్ నియోజకవర్గం సంబంధించిన విజయుడు స్థానికంగా ఉండకపోవడము, అదేవిధంగా ఈ యొక్క పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడము, అధికార పార్టీలో లేకుండా ఉండడము, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ విజయుడిగా ఉండడంతో గత 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు అని చెప్పేసి ఆ చర్చ కొనసాగుతున్న పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి ఆ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి ఈ యొక్క ప్రోటోకాల్ అనేది రగడ జరిగింది. ఇద్దరి మధ్యలో కూడా అటు ఎమ్మెల్యే అటు ఎంపీ మధ్యలో కూడా ఈ యొక్క ముందు వెనక నువ్వు అన్నట్టుగా కాకుండా ప్రోటోకాల్ ఏదైతే పాటించాలో ఆ ప్రోటోకాల్ ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య ఒకరికొకరు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు తోసుకోవడం కూడా జరిగింది. దీనిపైన కూడా వెంటనే అక్కడ ఆరా తీయాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అక్కడ కార్యకర్తలు వెంటనే అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. పోలీసులు చేరుకుని ఆ యొక్క ఘటన జరగకుండా వెంటనే సరిచేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ ఘటన పైన కూడా అసలు ఎందుకు ఈ ప్రోటోకాల్ అనేది వచ్చింది? గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు. కానీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పార్టీలను చూడట్లేదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాము. అయినప్పటికీ మేము సహకరిస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే యొక్క తీరు అనేది మాకు సరిగా లేదు, ఇది చేయడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఎంపీ మల్లు రవి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది మనకి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా పలు కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు వీళ్ళు, మేము చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. మాజీ ఎంపీటీసీ ఈ యొక్క ఎంపీటీసీలు కావచ్చు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డని ఎవరుతున్నారో అతను కొబ్బరికాయ కొట్టడం అనేది అక్కడ స్థానిక ఎమ్మెల్యే విజయ్ సహించుకోలేకపోయినట్టుండదు. వీళ్ళకి సంబంధం లేదు, కొడితే ఎంపీ కొట్టాలి, కానీ వీళ్ళందరూ ఎవరని చెప్పేసి కూడా అక్కడ బాగా చర్చ కొనసాగుతుంది. ఇద్దరి మధ్యన ఒక వాగ్వాదం పెరిగి పెద్దగా అయిపోయింది. వెంటనే స్థానికంగా పోలీసులు చొరవదిస్తూ కార్యకర్తలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది కూడా కేసులు కూడా నమోదు చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా ఇద్దరి మధ్య గొడవ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, తోసుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడంతో ఇప్పుడు వీడియోలు వైరల్ గా మారాయి. ఏకంగా ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య పార్టీలు వేరైనా విభేదాలున్నా ఎంతటి కక్షలున్న మాటల వరకు మనం చూసాం, కానీ చేతుల వరకు వెళ్ళిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఈ సిచ్యువేషన్ కొంత ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతానికి ఈ ఘటన పైన 2-3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విషయంలో వరుసగా తెలంగాణ భవన్ వేదిక నుంచి విజయుడు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ వరుస సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రోజుకో అంశాన్ని బయటపెడుతున్నారు. ఆయనదో ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి నిధుల విషయంలో డబ్బులు అడిగారని ఇంకేదో రకరకాల ఆరోపణలు చేస్తూ బయటికి పెడుతున్నారు. ఇదే నేపథ్యంలో విజయుడు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యారు.
ఒక కాంగ్రెస్ ఎంపీ విజయుడు ఈ ఇద్దరి మధ్య స్థానిక ఎమ్మెల్యే అండ్ ఎంపీ మధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరినట్టు కనబడుతోంది. సో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, అది ప్రోటోకాల్ విషయంలో అంటే ఎంపీ ముందరగా అక్కడ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి టెంకాయ కొట్టడం, ఆ తర్వాత ఒక మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొబ్బరికాయ ఇచ్చి కొట్టమని చెప్పడంతో ఒక చిన్న కొబ్బరికాయకు సంబంధించిన అంశంతో ఇంతటి తారాస్థాయికి వెళ్ళింది ఈ అంశం. సో ఏదేమైనా ఈ ఘటనలో కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా కనబడుతోంది. దీనిపైన ఇంకా పొలిటికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పొలిటికల్గా మరింతగా ఈ అంశం వేడెక్కే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఎంపీ మల్లురవి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఎమ్మెల్యే విజయుడు గారు కూడా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైపాడు దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ వేసాం, అక్కడ జరిగింది. తర్వాత ఒడ్డుపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్తలు తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటే గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎమ్మెల్యే గారికి చెప్పాను. ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను. విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నేను చెప్తాను. నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను. నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది. ఎప్పటి నుంచో విజయుడు అంటే నాకు ఒక గౌరవం, ఎలక్టెడ్ ఎంపీ అని మాట్లాడుతున్నాను. కానీ నేను పార్లమెంట్ మెంబర్ గానే లేకుండా 4-5 మనుషులతోని అక్కడెక్కడ రెట్టించి నేనేమో ఢిల్లీలో రేపు మీటింగ్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు పోవాలి. అవన్నీ దానికి ఎమ్మెల్యే విజయుడు గారు కూడా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైపాడు దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ వేసాం, అక్కడ జరిగింది. తర్వాత ఒడ్డుపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్తలు తీసుకొని వచ్చి నేను పార్లమెంట్